ఆత్రేయ వంశ కలశోగాది పూర్ణచంద్రం రామానుజాయ తనయం సునైతరాసం శ్రీ నారసింహ పద పంకజ సంచరీతం శ్రీ వెంకటాయ గురువర్య ఆహంకాయ శ్రీశైలేశదయా పాత్రం శ్రీ వెంకటాది నామవం యతేంద్రకరణం వందే రమ్యజామాతరం నీలాతుంగా స్తనగిరితటి యుద్ధముద్భోజ కృష్ణం పారాజ్యం సంస్కృత సదసేన శబ్దమధ్యాపయంతి స్లోజిష్టాయాం సజనగలికం నుంచి 15వ పాత్ర దాకా 10 మంది గోపికలను నిద్ర లేపారు, 10 మంది ఆడవాళ్ళు నిద్ర లేపారు. అంతర్గతంగా గోపికకి ఆడవాళ్ళకి కూడా అన్వయం జరిగింది. మందులు కొట్టుకున్నటువంటి ఆడవారికి ఎలా అన్వయం జరిగిందో అనేది కూడా 10 పాత్రలు 10 మంది ఆడవాళ్ళకి 10 మంది గోపికలు నిద్ర లేపారు. ఇక 16వ పాత్రలో ఏం చెప్పారు అంటే గోపికలు అందరూ కూడా కలిసి అందరూ కూడా లేచి ఏం చేస్తారంటే నంద భవనానికి వెళ్తారు. ఆ నంద భవనానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుల్ని అక్కడ ఇంకా భవన పాలకుల్ని కూడా వేడుకుని ప్రార్థిస్తారు. కనపడిన వాళ్ళు అందరినీ కూడా లోపలికి వెళ్ళి అందరినీ కూడా కాళ్ళ మీద పడిపోతారు. అలాగే ఎందుకంటే వాడి యొక్క అనుమతి లేదే లోపలికి వెళ్ళలేరు. లోపలికి వెళ్తేనే స్వామి యొక్క జరుపులేదు కాదు. అందుకని 16వ పాత్రలో ద్వారపాలకుల్ని తర్వాత భవన పాలకుల్ని ప్రార్థించడం జరిగింది. తర్వాత 17వ పాత్రలో ఏం జరిగేదండి ప్రార్థించారు కదా వాళ్ళు. అలా ప్రార్థించగానే లోపల ఎవరున్నారండి 17వ పాత్రలో 28వ పాత్రలో. ఇక నిన్న 29వ పాత్రలో చెప్పారు ఏంటి 30 పాత్రలు నుంచి పర అంటున్నారు. ఏంటి అసలు పరేంటి అసలు మనసేంటి అసలు ఏమివ్వాలి అంటే లోకుల కోసం వర్షం, పెద్దల కోసం వర్షం, మా కోసం పర అంటున్నారు. నాకేం అర్థం కాదు, లోకులకు కూడా అర్థం కాదు. స్వతంగా చెప్పారు లోకులు పప్పు చేస్తాను లేకపోతే చేయను అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారనమాట ఏమయ్యా ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరంటారు కదా. ఇంకా ఈ గమ్మత్తుగా ఏం చెప్తారు చెప్తారు పర అనగానే పర అన్నారు కదా, అక్కడ వాయిద్యాలు ఉన్నాయి కదా, ఆ వాయిద్యాన్ని ఇంకో పర అడిగేదని తీసుకొని అయ్యో అందరినీ కూడా శ్రీరంగాన్ని శ్రీమతి పుత్తూరికి పంపి ఆ ఆండాళ్ళని తీసుకుని రమ్మని కబురు చేస్తారు. అప్పుడు ఆ పెరియాల వారికి విషయం తెలిసాక అప్పుడు వారి యొక్క స్నేహితులైన వల్లభదేవరాయలు మొదలగు వారందరితోటి కూడా ఏం చేస్తారు ఆండాళ్ళమ్మని బంగారు పళ్ళకిలో చక్ర చాకరాలతో మా మంగళ వాయిద్యాలతో శ్రీమతి పుత్తూరు నుంచి శ్రీరంగాన్ని తీసుకువెళ్తారు. తీసుకెళ్ళాక అప్పుడు అందరూ కూడా అక్కడ ఉండగా అందరి సమక్షంలో కూడా శ్రీరంగనాథుల్లో చేరుతుంది అమ్మ అన్నమాట. అందుకని అది ఏ రోజు చేతులు పడింది అంటే కనుక భోగి రోజు అమ్మ స్వామితో చేరింది అనమాట. అందుకని భోగి అని పేరు వచ్చింది. అంటే భోగి అనగా ఏంటంటే పరమాత్మ యొక్క అనుభవమే దాని అందిన పొందడం మూలంగా భోగం పొందడం మూలంగా భోగి అని వచ్చింది. అంటే భోగము అనగా పరమాత్మ యొక్క అనుభవం అంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలు అనే అనుభవమే భోగము అంటారు. అలాగా దాన్ని అందుకోవడం మూలంగా భోగి పండుగ అనేది జరుగుతాయి. ఈ రోజే అమ్మ స్వామిలో శ్రీరంగంలో అందరి ఎదురుగా స్వామి కళ్యాణం చేస్తారన్నమాట. గోదాదేవి జయ శ్రీమన్నారాయణ అడియన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి. శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా తిరుప్పావై ప్రవచనం ధనుర్మాసంలో 30 రోజులు కూడా చాలా వైభవంగా విజయవంతంగా జరిగిందండి. ఆఖరి రోజు అందరూ కూడా చాలా ప్రశంసించారు, అభినందించారు. అర్థమయ్యేలా చెప్పారని వారు నాకు తెలియజేశారు. దగ్గరికి వచ్చి ఫొటోస్ అవి కూడా తీసుకున్నారు. చాలా సంతోషం కలిగిందండి. ఆ వీడియో అంతా కూడా మీకు పెడుతున్నాను. అధిక సంఖ్యలో పాల్గొన్నారండి భాగవతులు అందరూ కూడాను. 200 మంది పైగా భక్తులు భాగవతులు అందరూ కూడా పాల్గొని తిరుప్పావై ప్రవచనాన్ని విన్నారండి. ఈ విషయాన్ని తెలియజేయుటకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా విన్నందుకు యూట్యూబ్లో విన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదాలు. అలాగే
శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి కోవిల పాలకులలో విన్న భాగవతులకి భక్తులకి అందరికీ కూడా అనేక కృతజ్ఞతలండి. కమిటీ వారికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారికి అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. భక్తుల యొక్క భాగవతుల యొక్క కోరిక మేరకు మా దంపతులకి మాలలు కూడా మార్పించారండి. ఆ వీడియో కూడా మీకు పెడుతున్నాను. ఉంటానండి. దాసోహాలు. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తిరుప్పావై ప్రవచనం ధనుర్ మాసంలో ముగింపు చాలా వైభవంగా జరిగిందండి. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. సోచిష్టమాలిక వందగంధ వందురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.